ఇక ట్రెండింగ్ లో కూడా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ పేరు ఇప్పుడు వార్తల్లోకి వస్తుంది. ఐపీఎల్ మినీ వేలంలో సర్ఫరాజ్ కి భారీ ధర పలికే ఛాన్స్ కనిపిస్తుంది. సర్ఫరాజ్ డిమాండ్ ఎక్కువగా కనిపిస్తుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా సర్ఫరాజ్ మెరుగైన ఆట తీరును కనబరుస్తూ కూడా రెచ్చిపోతూ ఉన్నాడు. కసితో మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ ఉన్నాడు సర్ఫరాజ్ ఖాన్. ఇప్పుడు భారీ ధర పలకటానికి కూడా ఈ ఆట తీరే కారణమవుతున్నట్లుగా తెలుస్తోంది. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు సర్ఫరాజ్ ఖాన్. టీమిండియాలో చోటు కోసం కూడా సర్ఫరాజ్ దండయాత్రే చేస్తున్నారని చెప్పాలి. ఇక మరోవైపు సర్ఫరాజ్ను సెలెక్టర్లు పెద్దగా పట్టించుకోని పరిస్థితి కనిపిస్తోంది. సెంచరీల మీద సెంచరీలు చేస్తున్నా కానీ సెలెక్టర్లు అయితే సర్ఫరాజ్ ఖాన్ అయితే పెద్దగా చూసి చూడనట్లుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఐపీఎల్ పై ఫోకస్ పెట్టారు సర్ఫరాజ్ ఖాన్. మరి ఈ నేపథ్యంలో ఒకవైపు ఏమో సెలెక్టర్లు ఏమో చూసి చూడనట్లు వదిలేస్తున్నారు, కానీ తను మాత్రం తనదైన ఆట తీరుతో రెచ్చిపోతున్నారు. మరి ఏంటి ఐపీఎల్లో సర్ఫరాజ్ ఖాన్ పరిస్థితి ఏంటి అనేది కూడా మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారు డీటెయిల్స్ అందిస్తారు. ఎస్ వెంకట్ గారు, ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ పేరైతే ట్రెండింగ్ లోకి వస్తుంది, కానీ సెలెక్టర్లు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. ఏంటి? ఎస్ రేణు, ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ కొంత మీరు అన్నట్టుగా ట్రెండింగ్ లోనే ఉన్నాడు. ఎందుకు అని అంటే అతను గత ఏడాది న్యూజిలాండ్ తో జరిగినటువంటి టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా రాణించాడు. అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా తన మెరుగైన ఆట తీరును ప్రదర్శిస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ లోనే అతనికి ఎక్కువగా చోటు కల్పిస్తూ వచ్చారు. వైట్ బాల్ క్రికెట్ ఇప్పటి వరకు కూడా అతనికి అవకాశం ఇవ్వలేదు. అయితే లాస్ట్ ఇయర్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అతను ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక చేసినప్పటికీ కూడా అతన్ని తుది జట్టులో చోటు కల్పించలేదు. ఏదో ప్రాక్టీస్ మ్యాచ్ లో, పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ లో మాత్రం అతను ఆడించిన పరిస్థితి. కొంత ఇండియా ఏ మ్యాచ్ లో కూడా కొంత ఆడించారు, కానీ తుది జట్టులో మాత్రం అతనికి అవకాశం కల్పించలేదు. జాతీయ జట్టులో అవకాశం కోసం తనను తాను అంటే బాడీ ఫిట్నెస్ అనేది ఎంత కీలకం అనేది సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటికే నిరూపించుకున్నట్టు క్రికెట్ లో చాలా కీలకమైన విషయం సందర్భంలో స్పష్టమైంది. కాబట్టి ఇప్పుడు తనను తాను నిరూపించుకున్నాడు సర్ఫరాజ్ ఖాన్ అనేది అయితే మనం కొంతకాలంగా అతని ఫోటోలు కానీ, వీడియోలు కానీ, అతని ఆట తీరు కానీ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు జాతీయ జట్టులోకి రావడానికి అంటే ఒక పక్కన ఇటు జాతీయ జట్టులో ఉన్న ఆటగాళ్లు ఫెయిల్ అవుతున్నప్పటికీ కూడా అతనికి అవకాశం కల్పించే విషయంలో మాత్రం సెలెక్టర్లు ముందుకు రావడం లేదు అనే విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినపడుతూ ఉన్నాయి. అంటే ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వైఖరి కానీ, చీఫ్ సెలెక్టర్ అజిత్ తగార్కర్ వైఖరి కానీ సర్ఫరాజ్ ఖాన్ కెరీర్ కు మైనస్ అవుతోంది అనేది అయితే ప్రధానంగా వినపడుతున్నటువంటి విమర్శ. అయితే వెంకట్ గారు, అంటే సర్ఫరాజ్ ఖాన్ ఇంత మెరుగైన ఆట తీరును కనబరుస్తున్నా కానీ దూరంగా ఉంచడానికి అంటే అనుకున్న లక్ష్యానికి కూడా తనని అంత చేరువ అవ్వనివ్వటం లేదు. దీనికి కారణాలుగా వాళ్ళ సైడ్ నుంచి ఏం కారణాలుగా చూపిస్తున్నారు? ఫిట్నెస్ అతనికి కారణంగా చూపించారు, కానీ ఫిట్నెస్ విషయంలో అతను చాలా ప్రూవ్ చేసుకున్నాడు. అతను ఆట తీరు పరంగా అసలు ఎటువంటి మైనస్ లో లేవు. అతని మిడిల్ ఆర్డర్ లో కూడా అతను చాలా నిలకడైనటువంటి బ్యాట్స్మెన్. ముందు నుంచి కూడా అతను నిలకడగానే రంజీల్లో కూడా అతను చాలా అద్భుతంగా రాణించినటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే అతని కంటే అంటే జట్లో ఉన్న కొంతమంది ఆటగాళ్ళ కంటే కూడా అతను చాలా మెరుగ్గా రాణించేటువంటి ప్లేయర్. అయినప్పటికీ కూడా అతనికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు తప్పుకున్నప్పటికీ కూడా అతనికి అవకాశం కల్పించడంలో మాత్రం వీళ్ళు ముందుకు రావటం లేదనేది అయితే ప్రధానంగా వినపడుతున్న విమర్శ. ముఖ్యంగా మూడు నాలుగు స్థానాల్లో అతను చాలా అద్భుతంగా రాణించగలిగేటువంటి ప్లేయర్. అయినప్పటికీ కూడా అతనికి అవకాశం కల్పించడం లేదు. దీనితో అతను తనను తాను ఎంతో మార్పులు చేసుకుని ఇప్పుడు ఐపీఎల్ మీద దృష్టి పెట్టాడు. ఇప్పుడు ఐపీఎల్ త్వరలో జరగనున్నటువంటి మినీ వేలం మీద అతను దృష్టి పెట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దూకుడుగా పరుగులు చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్ అనగానే హిట్టర్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అతను టెస్ట్ క్రికెటర్ అనే విమర్శ నుంచి కూడా ఇప్పుడు బయటకు వచ్చి ఐపీఎల్ మీద దృష్టి పెట్టి దూకుడుగా పరుగులు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అతనికి అంటే ఖచ్చితంగా కలకత్తా నైట్ రైడర్స్ దగ్గర దాదాపు 65 కోట్ల వరకు పర్సు ఉంది. మన హైదరాబాద్ దగ్గర 25 కోట్లకు పైగా ఉంది. బెంగళూరు వద్ద కూడా మంచి ప్రైజ్ ఉంది. కాబట్టి వాళ్ళు దాదాపుగా అతన్ని బెంగళూరు కొనుగోలు చేసే అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే బెంగళూరు మిడిల్ ఆర్డర్ లో హిట్టర్ కోసం ఎప్పటి నుంచి సరైన హిట్టర్ కోసం ఎదురు చూస్తూ వస్తుంది. మ్యాక్స్వెల్ కానీ, లియామ్ లివింగ్స్టోన్ కానీ ఇలా కొంతమందిని పరీక్షించినా సరే అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు అందుకే లివింగ్స్టోన్ ను కూడా ఇప్పుడు కామరన్ గ్రీన్ కానీ, లివింగ్స్టోన్ కానీ ఇటువంటి వాళ్ళను బెంగళూరు వదులుకుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ ఖచ్చితంగా జట్టులోకి అయితే వాళ్ళైతే కొనుగోలు చేసే అవకాశాలే దాదాపుగా కనపడుతున్నాయి. దానికి తోడు సర్ఫరాజ్ ఖాన్ కి విరాట్ కోహ్లీ సపోర్ట్ కూడా ఉంది అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి కామెంట్. దీంతో ముంబై కానీ లేదంటే ఇటు బెంగళూరు కానీ అతను దాదాపుగా కొనుగోలు చేయవచ్చు. హైదరాబాద్ వైపు కూడా కొంత అయితే ఉంది. ఎందుకంటే హైదరాబాద్ కూడా స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ కోసం ట్రై చేస్తుంది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ కి సంబంధించి హైదరాబాద్ కు ఓపెనర్లే బలం, కానీ మిడిల్ ఆర్డర్ లో కొంత బలహీనంగా ఉంది. కాబట్టి అది కూడా చూసుకోవచ్చు. అటు కేకేఆర్ కూడా వెంకటేష్ అయ్యర్ లాంటి ఆటగాడిని వదులుకుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా సర్ఫరాజ్ ఖాన్ విషయంలో కొంత ఆసక్తి చూపించే అవకాశాలు కూడా ఉండవచ్చు. అంటే ఈ వేలంలో కూడా మంచి ధర పలికే అవకాశం ఉందా సర్ఫరాజ్ ఖాన్?
ఖచ్చితంగా 12 నుంచి 15 కోట్ల వరకు అతను పలికే ఛాన్స్ అయితే కనపడుతోంది. మరి అంటే అతని విషయంలో ఎంత సాధారణంగా ఐపీఎల్ మినీ వేలం అన్నా మెగా వేలం అన్నా కానీ మనం కొంత అంచనా వేయలేని పరిస్థితి ఉంది. లాస్ట్ ఇయర్ రిషబ్ పంత్ సంగతి పక్కన పెడితే ముఖ్యంగా ఇతను వెంకటేష్ అయ్యర్ని 23 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. అదే చాలా షాకింగ్ విషయం. శ్రేయస్ అయ్యర్ మంచి ధర పలికాడు, అతను వర్తబుల్ క్యాండిడేట్, వర్త్ ఉన్నటువంటి ప్లేయర్ కాబట్టి అందులో పెద్దగా ఎవరు ఆశ్చర్యం వ్యక్తం చేయలేదు. కానీ ఈ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వెంకటేష్ అయ్యర్ ఉన్నారో ఇతనికి అంత ధర పలికేటువంటి ఛాన్స్ లేదు. కానీ అతని భారీ ధర కొనుగోలు చేశారు. కానీ అతని కంటే కూడా వర్తబుల్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ కాబట్టి సర్ఫరాజ్ ఖాన్ భారీ ధరకే కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు. కేకేఆర్ కూడా మొగ్గు చూపించే అవకాశాలు ఉండొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ వెంకట్ గారు. ఇక సర్ఫరాజ్ ఖాన్ అయితే ఐపీఎల్ని లక్ష్యంగా చేసుకొని అయితే క్రికెట్లో టీంలో కూడా ఇండియా టీంలో రెచ్చిపోతూ ఉన్నారు. సయ్యద్ ముస్తాన్ అలీ ట్రోఫీలో కూడా సర్ఫరాజ్ అయితే తన ఆట తీరుతో మెరుగైన ఆట తీరును కనబరుస్తూ కూడా తను ఎంత కసితో ఆడుతున్నారనేది కూడా చూసే ఆడియన్స్ కూడా అర్థమవుతూ ఉంది. ఇలాంటి సర్ఫరాజ్ ఖాన్ అంటే చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి ప్లేయర్స్ కన్నా కానీ చాలా మెరుగైన ఆట తీరును కనబరుస్తున్నారు. అయినప్పటికీ కూడా సెలెక్టర్స్ అంతగా కూడా సర్ఫరాజ్ ఖాన్ మీద అయితే ఫోకస్ చేయటం లేదు. గతంలో ఫిట్నెస్ మీద చాలా ఆరోపణలు వచ్చాయి. కానీ సర్ఫరాజ్ ఖాన్ తన ఫిట్నెస్ను కూడా మెరుగుపరుచుకొని 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. ఇటువంటి ఒక మెరుపు ఆట తీరుతో కూడా ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ ముందుకు దూసుకొని పోతున్నారు. మరి ఇలాంటి టైంలో డెఫినెట్గా కూడా సర్ఫరాజ్ ఖాన్ 10 కోట్లకు పైగానే కూడా ఐపీఎల్లోనైతే సర్ఫరాజ్ ఖాన్ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మరి చూడాలి సర్ఫరాజ్ ఖాన్ మెరుపు ఆట తీరును గుర్తించి వేలంలో కూడా మంచిగా దక్కించుకుంటారా, లేకపోతే గతంలో కొంతమంది ప్లేయర్స్ కనుక ఆడినా ఆడకపోయినా కానీ కొంత ఎక్కువ ధరకే కొన్నట్లుగా కూడా ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ని కొంతమంది సెలెక్టర్లు మరి చూసి చూడనట్లు వదిలేస్తారా ఏంటి అనేది కూడా చూడాలి.